హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందుగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి ఎమ్మెల్సీ కవిత సంస్థ అయినటువంటి జాగృతి కార్యకర్తల దాడి నిరసన. ఏది కరెక్టు ఏది తప్పని చూస్తే ముందుగా ఆయన మాట్లాడిండు కాబట్టి నోటికి వచ్చినట్టు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని మాట్లాడిండు. కంచం పొత్తు అంటే ఏంటిది? సరే, ఇద్దరు దోస్తుల మధ్యలో కంచం పొత్తు ఉంటుంది. నలుగురు ఒక ఆఫీసులో పనిచేస్తూ కలిసి తింటారు, దాన్ని కంచం పొత్తు అంటారు. మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవడం. ఇంకా రకరకాల అర్థాలు కూడా వస్తాయి, నెగిటివ్ అర్థాలు కూడా వస్తాయి. అయితే ఒక మహిళ విషయంలో, ఒక మహిళా ఎమ్మెల్సీ విషయంలో, ఒక మహిళ నాయకురాల విషయంలో మొదట ఆమె మహిళ అనే విషయం ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఎవరు? నీకు కేసీఆర్ మీద కోపం ఉందా? కేటీఆర్ మీద కోపం ఉందా? బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉందా? కారు పార్టీ మీద కోపం ఉందా? తెలంగాణ మీద కోపం ఉందా? లేక మొత్తం తెలంగాణలో ఉన్న మహిళలందరి మీద కోపం ఉందా? నువ్వు మాట్లాడిన మాట ఒక మహిళా నేతను ఉద్దేశించే కావచ్చు, కానీ అక్కడ ఒక మహిళ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కంచం పొత్తు అంటే సరే, దోస్తాన్లో కంచం పొత్తు ఉంటుంది, కానీ మంచం పొత్తు అనేది ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది తప్పు. కాబట్టి జాగృతి కార్యకర్తలు దానికి నిరసన తెలుపనికే పోయిర్రు. నిరసన అంటే ఇప్పుడు మొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పినట్టు అది నిరసన అంటే పగలగొట్టుడు. అంటే ఈ మధ్యకాలంలో అర్థం మారింది. అంటే వీళ్ళ పట్ల విపరీతంగా ప్రవర్తిస్తున్నందుకు వాళ్ళు కూడా అదే స్థాయిలో రిప్లై ఇస్తున్నారని చెప్పేసి ఆయన ఉద్దేశం కావచ్చు. అయితే నిన్న తీన్మార్ మల్లన్న మేడిపల్లిలో ఉన్న ఆయన ఆఫీస్లో ఉన్నాడని తెలుసుకున్న జాగృతి కార్యకర్తలు అక్కడ నిరసన చేయనీకి పోయిరా, దాడి చేయనీకి పోయిరా, తీన్మార్ మల్లన్న చెప్తున్నట్టు హత్య చేయనీకనే పోయిరా అనేది వెనకసిరు ముచ్చట. అక్కడికైతే పోయిరా, కుర్చీలు వలగొట్టిరు, అద్దాలు వలగొట్టిరు, నినాదాలు చేసిరు, సారీ చెప్పాలి, తప్పు చెప్పాలి అన్నారు. తప్పైందని ఒప్పుకోవాలి, తప్పైందని చెప్పాలని చెప్పేసి వీళ్ళు నినాదాలు చేసిరు. ఆ వీడియోలలో క్లియర్గా కనబడుతున్నాయి, అందులో డౌట్ లేదు. అయితే ఆ డోర్ తీసుకొని ఆయన మీద దాడి చేసేందుకు పోయారు. మా గన్మెన్ చేతులకు వెళ్ళి ఆ తుపాకీ గుంజుకొని వచ్చి నన్ను చంపేద్దామని, హత్యాయత్నం చేద్దామని జాగృతి కార్యకర్తలు వచ్చిరని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఏమంటారు ఆరోపణ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు పోయిందే 25-30 మంది, ఆడ కూడా ఒక 30-40 మంది దాకా ఒక ఎమ్మెల్సీ అన్నప్పుడు ఆ మాత్రము క్యాడర్ ఉంటారు, అక్కడ స్టాఫ్ ఉంటారు, ఆయనకు 1+1 సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ దాటుకొని గన్మెన్ చేతులకు వెళ్ళి తుపాకీ గుంజుకొని హత్య చేయాలని అనుకోవడం సరే. ఇప్పటికిప్పుడు ఆయన తప్పని తేలింది కాబట్టి చాలామంది మహిళలు, అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు దాన్ని ఇట్లా డైవర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. సో ఆమె అట్లుంటే మరి కవిత అంటున్నది ఏమని, దాడి చేస్తావు నువ్వు అట్లా మాట్లాడతావా అని చెప్పేసి. ఒక మహిళ పడి అట్లా మాట్లాడితే ఎవరైనా స్పందిస్తారు, ఎవరైనా అట్లనే స్పందిస్తారు. వాళ్ళ కుటుంబం మీద ఏమైనా కోపం ఉంటే, ఆమె మీద ఏమైనా కోపం ఉంటే విమర్శించవచ్చు, పద్ధతిగా విమర్శించవచ్చు. ఇక్కడ చూద్దాం, వస్తారు డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసులో కాల్పులు కలకలం రేపాయి. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆదివారం నాడు హైదరాబాద్ మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు. ఆఫీసులో సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నిచర్, టేబుళ్ళు, కుర్చీలను ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనలో ఆఫీసులో మల్లన్నతో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నారు. అంటే అక్కడ ఆయన అనుచరులు ఉన్నారు, ఇక్కడ జాగృతి కార్యకర్తలు వేరు. రెండు వైపులా ఒక రకమైన ఏమంటారు, ఒక యుద్ధ వాతావరణం, ఒక కొట్లాట వాతావరణం ఉందాడ. దీంతో ఆ దాడి అనేది, ఆ నిరసన అనేది కొంచెం ఉధృతంగా మారింది. వీళ్ళు ఆ తలుపులు వగలగొట్టుకొని అప్పటికే లోపలికి వెళ్ళిపోయారు. మల్లన్న అక్కడనే ఉన్నాడు, ఆ రూమ్లో ఉన్నాడని చెప్పేసి ఇది చేయడానికి, డైరెక్ట్ వెళ్ళి ఆయననే ఇది చేయడానికి కారణమైంది. అయితే దీన్ని ఇంకా లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఆ తలుపులు తీన్మార్ మల్లన్న ఏ రూమ్లో అయితే ఉన్నాడో ఆ రూమ్లో పోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ గన్మెన్లు, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కాబట్టి మల్లన్నను కొంత సెక్యూర్ చేయాల్సిన అవసరం వాళ్ళ డ్యూటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు నెట్ వేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో వాళ్ళు ఇంకా వినకుండా అక్కడ అద్దాలు పగలగొట్టడం, కుర్చీలు విరగొట్టడం లాంటివి చేస్తుంటే ఆ క్రమంలో ఎవరికి దెబ్బలు తగిలింది అనేది క్లారిటీగా లేదు. ఎందుకంటే అక్కడ రక్తం కనిపిస్తూ ఉంది, మొత్తం రక్తం మడుగులాగా అక్కడ మొత్తం రక్తం పడింది అద్దాల మీద, ఏమంటారు ఆ ఫ్లోర్ మీద. సో ఆ తర్వాత గాల్లోకి ఫైర్ చేసేది ఆయన, వాళ్ళ సెక్యూరిటీ ఫైర్ చేస్తూ అందులో ఒక వీడియోలో ఒకటి ఉంటుంది, సంపుతో కొడుకులారా అని చెప్పేసి కూడా ఆ ఆడియో వస్తుంటుంది ఆయన గన్ ఇట్లా పట్టుకొని. సో ఇదంతా కూడా వీడియోలో ఉంది, మనకు ఇక్కడ డీటెయిల్గా చూపించాల్సిన పని కూడా లేదు. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో వైరల్ అవుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది అది. సో అక్కడ కాల్పుల అనంతరం అక్కడ నుంచి ఎవరైతే జాగృతి కార్యకర్తలు వచ్చారో వాళ్ళందరూ కూడా బయటకు జరిగి ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది అక్కడ. ఆ తర్వాత బయటకు వచ్చి కూడా వాళ్ళు నినాదాలు చేసారు, నిరసన తెలిపారు. తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేసారు. పోలీసులు ఇరు వర్గాలు, అంటే వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు
కంప్లైంట్ చేసుకున్నారు, ఇది చేసారు. అయితే ఈ బీసీ రిజర్వేషన్లు అసలు మొత్తం పంచాయతీ ఏడొచ్చిందా అంటే బీసీ రిజర్వేషన్లు చేయాలి, మహాత్మా జ్యోతిబాపులే విగ్రహం అసెంబ్లీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కొన్ని రోజులుగా జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత కొన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన గవర్నమెంటు 2 బిల్లులు పెట్టింది మార్చి నెలలో. అవి అక్కడ పోయినాయి, మీదికెళ్ళి కిందికి రాలేదు. ఈలోపే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక ఆర్డినెన్స్ తెచ్చి అయినా సరే 42% రిజర్వేషన్లను స్థానిక ఎన్నికలలో బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఆర్డినెన్స్ చేస్తాం అని ప్రకటన చేయగానే జాగృతి ఆఫీసులో వాళ్ళు కలర్లు పూసుకొని మనం చేసిన ప్రయత్నం, మనం చేసిన పోరాటం కొంత సక్సెస్ అయ్యే దిశగా ఉంది, మంచి ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు. దాన్ని ఉద్దేశించి బీసీలకు నీకు ఏం సంబంధం కవిత, మీకు బీసీలతో కంచం పోతుందా మంచం పోతుందా అని మాట్లాడుతూ ఒక సభల, ఒక వందలాది మంది ఉన్న సభల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆ మాట మాట్లాడిండు. దాంతోటిగా జాగృతి కార్యకర్తలకు కోపం వచ్చింది. సహజంగా వస్తుంది, ఎవరినైనా అనొచ్చు. సరే బీసీల కోసము పోరాటం చేసింది కాబట్టి, ఆమె కొంత ప్రయత్నం చేసింది కాబట్టి వచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చిన రెస్పాన్స్ని బట్టి వాళ్ళు అట్లా చేసుకున్నారు. అంటే ఎవరి కోసం వాళ్ళే పోరాటం చేయాలని లేదు. దేశం కోసం మహాత్మా గాంధీ చేసిండు, తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులు చేసారు, ప్రాణాలు వదిలేసారు. అంత మాత్రాన ఇప్పుడు ఏ కులములకు ఆ కులమే చేయాలనేది ఏముండదు కదా. అంబేద్కర్ చేసిన రాజ్యాంగం దేశంలో అన్ని కులాలకు వర్తిస్తుంది. అప్పట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు, దానివల్ల దళితులకు కొంత ఇది చేసేలాగా ఆయన అది చేస్తే అదే రాజ్యాంగం వల్ల అదే హక్కు దళితులకు ఏ హక్కు ఉందో బీసీలకు అదే హక్కు ఉంటుంది, ఓసీలకు అదే హక్కు ఉంటుంది. చట్టం విషయంలో అందరికి ఒకేలాగా వర్తిస్తుంది. సో రాజ్యాంగము ఎందుకు రాజ్యాంగం ఫాలో అవుతున్నావు, దళితులకు ఏమంటారు అంబేద్కర్ మీకు ఇట్లా నువ్వు అన్నట్టుగా అట్లా అంటే తప్పవుతుందే కాదా. సో ఆయన చేసిన ఉద్యమం నేపథ్యంలో ఆ సంబరాలు చేసుకోవడం, జాగృతి బీసీ నాయకులు ఉంటారు ఆమె దగ్గర, వాళ్ళందరూ ఆ సంతోషాన్ని పంచుకునే క్రమంలో వాళ్ళు అట్లా చేసుకున్నారు. అట్లా కామెంట్ చేయడం అనేది తప్పనేది సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్ను బహిష్కరించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ కూడా ఏమన్నారు, నువ్వు అట్లా మాట్లాడడం తప్పు, తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందని చెప్పేసి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. తీన్మార్ మల్లన్న మీద మహిళా కమిషను స్పందించాలి అనే వ్యాఖ్యలు తప్పున్నాయి అని చెప్పేసి. సో ఇదే విషయం మీద నిన్న మొత్తం కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే ఇది ఇట్లా ఉంటే వీళ్లకు గుర్తింపు ఫోబియా ఒకటి పట్టుకున్నది, మైలేజ్. జనాల్లో మైలేజ్ లేదు, దానికోసమే ఈ స్ట్రాటజీలు అన్నీ ప్లే చేస్తున్నారని చెప్పేసి కూడా స్వేచ్ఛ పత్రిక ఒక వార్త రాసింది. ఈమెనేమో కుటుంబ సభ్యులతో అంటే కయ్యాలు పెట్టుకుంటుంది కవిత అని చెప్పేసి ఆమె ఉంటే, ఇక మైలేజ్ కోసం ఒక ఎమ్మెల్సీ అయిన ఒక జర్నలిస్టుగా ఉండి ఒక యూట్యూబ్గా పెట్టుకొని ఒక లక్షలాది మందికి చేరువై పార్టీలు మారి ఇలా ఒక ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఒక యూట్యూబర్ స్థాయిలో, ఒక చిన్న స్థాయి గల్లీ స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం, బూతులు మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఈ స్వేచ్ఛలో ఒక వార్త. చాలా సందర్భాల్లో ఈ వ్యక్తి మాట్లాడిన మాటల వల్ల చాలామంది జనాలు బాధపడ్డారు. చాలామంది జనాలు అంటే మామూలు జనాల కాంచెల్లి నాయకులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షం హోదాలో ఉన్నవాళ్ళు, మంత్రుల హోదాలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేల హోదాలో ఉన్నవాళ్ళు, రకరకాల అసలు ఆ వివాదానికి సంబంధం లేకపోయినా కొన్ని కులాల మీద కూడా నోటుకు వచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలామంది బాధపడ్డ ఇవి ఉన్నాయి. సో ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి చాలా ఇప్పుడు బీఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు కవితతో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు కూడా మల్లన్న తీరు మీద, మల్లన్న వ్యవహార శైలి మీద వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఫిర్యాదులు కూడా శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిర్రు, డీజీపీకి ఫిర్యాదు చేసిర్రు కవిత. మరి ఏం చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. ఒకవేళ మీరు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా ఒక మహిళ మీద చేసిర్రు, ఒక శాసన మండలి సభ్యురాలు ఆమె, అసెంబ్లీలో రాష్ట్ర ఏమంటారు గౌరవ హౌస్లో ఆమె ఒక మెంబరు, ఆమె మీద చేసిన వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి స్పందించకపోతే తీన్మార్ మల్లన్న వెనుక ఉండి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసిండు అని మేము భావించాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇలా కవిత ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఆడపిలిచిన ప్రశ్నిస్తే మీరు సహించలేకపోతున్నారా? మీరు ఈ రకంగా స్పందిస్తే మేము కూడా తిరిగి దాడులు చేయగలుగుతాం, అసలు వదిలిపెట్టేలేదు, నువ్వు తప్పైందని ఒప్పుకో, ఎమ్మెల్సీ పదవి నుంచి తీన్మార్ మల్లన్నను తొలగించాలని చెప్పేసి కూడా కవిత డిమాండ్ చేస్తూ ఉంది ఇలా.